ఆధ్యాత్మిక కార్యక్రమాలను, పండుగల విశేషాలను, పట్టణ గొప్పతనాలను, పాలకులు చేసే నిర్లక్ష్యాలను, ప్రమాదాలను, వాటి నిర్లక్ష్య వ్యవస్థను, భూరాబందుల దోపిడీలను, రాజకీయ నాయకుల అసమర్థతను, అధికారుల ఆగడాలను, పేదవాడు పడే బాధలను, వాస్తవాలను ప్రజల కళ్లకు కట్టినట్టు చూపించడమే మా లక్ష్యం. సిటీ కేబుల్ న్యూస్, ప్రజల చేతిలో ఆయుధం. నమస్కారం. ప్రజా సమస్యల పరిష్కార వాహిని సిటీ న్యూస్కు స్వాగతం. నా పేరు శ్రీనివాస్. ముందుగా హెడ్లైన్స్. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ నగర్లో సిపి కార్టన్ సర్చ్. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు తప్పవంటూ హెచ్చరిక. తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ విస్తృత స్థాయి సమావేశం. హాజరైన ఎమ్మెల్సీ కోదండరాం. భవిష్యత్ కార్యాచరణపై ప్రధాన చర్చ. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ నగర్లో రామగుండం సిపి అంబడి కిషోర్ ఆధ్వర్యంలో పోలీసులు కార్టన్ సర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ నగర్లోని వీధుల్లో ఇంటింట విస్తృతంగా సోదాలు చేపట్టారు. లైసెన్స్ లేని వాహనాలు, బైకులు, ఆటోలను తనిఖీ చేశారు. అక్రమంగా మద్యం విక్రయిస్తున్నట్టు గుర్తించిన వారి వద్ద మద్యంను సీజ్ చేశారు. సందర్భంగా రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ మాట్లాడుతూ యువత ఎలాంటి మత్తు పదార్థాలకు బానిసలు కావద్దని, మద్యం సేవించి వాహనం నడపొద్దని సూచించారు. గంజాయి వంటి మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని తెలిపారు. యువత పోలీస్ కేసులు పాలైతే బంగారు భవిష్యత్తు నాశనం అవుతుందని, పోలీస్ కేసున్న వ్యక్తికి ఉద్యోగ అవకాశాలు కోల్పోతారని ఆయన హెచ్చరించారు. ఎక్కువ కేసులు నమోదైతే వ్యక్తిపై పీడీ యాక్ట్ పెట్టి 2 సంవత్సరాలు జైలుకు పంపుతామని తెలిపారు. ఈ సందర్భంగా మంచిర్యాల డీసీపీ ఏ భాస్కర్, ఎస్పీ ఆర్ ప్రకాష్, బెల్లంపల్లి ఏసీపీ, జైపూర్ ఏసీపీ, మంచిర్యాల సిఐలు, ఎస్ఐలు, కానిస్టేబుల్ సహా 200 మంది పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. చట్ట వ్యతిరేక కార్యక్రమాలపైన ఇలాంటి తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని సిపి వెల్లడించారు. పేరు ఒక పెద్ద మనిషి, మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి పెద్ద నాయకుడు వాళ్ళ పేరు మీద ఈ నగరం ఉంటే ఈ నగరంలో ఉన్న మనిషికి కూడా క్యారెక్టర్, బిహేవియర్ ఆ విధంగానే ఉండాలి. అది నా ఎక్స్పెక్టేషన్. నిజమే అబద్ధం? ఉండాలి కదా.
మంచి పని చేసి ప్రజల కోసం ఉండాలి, మంచి పని చేయాలి, మంచి పేరు సంపాదించుకోవాలి. ఇది మన లైఫ్ కి అందరికీ ఒక సామాన్య మనసి ఉంటే, ఒక పెద్ద జననాయకు ఉంటే అందరికీ ఉద్దేశం ఒకటే. వేరే వేరే స్టేజ్ లో మనం పని చేస్తున్నాము. మేము ఒక పదవిలో పని చేస్తున్నాము, నా డీసీపీ గారు ఏసీపీ గారు ఒక పదవిలో పని చేస్తున్నారు, మా కానిస్టేబుల్ గారు ఒక పని చేస్తున్నారు. కానీ అందరికీ ఉద్దేశం ఒకటే, ప్రజాకి ఒక రక్షణ ఇవ్వాలి, శాంతి భద్రత కలిగించుకోవాలి. అదే విధంగా మనము ఏ పదవిలో ఉన్నా మన ఉద్దేశం ఒకటే ఉండాలి, మంచి మనిషి ఉండాలి. మాకు చూసి పక్కన వాళ్ళు ఈయన మంచి మనిషి, మా కొడుకు మా కూతురు కూడా ఆ విధంగా ఉండాలి, ఆ కోరిక ఉండాలి. ఈ విధంగా ఉంటేనే మీ లైఫ్ సఫలం ఉంటుంది, సక్సెస్ఫుల్ ఉంటుంది. ఇక్కడ నేను చూస్తున్నాము చాలా మంది యూత్ ఉన్నారు, చూసి నేను హ్యాపీ ఫీల్ చేస్తున్నాము. ఎందుకు మీ మీద రేపు ఈ రాజ్యంకి ఈ దేశంకి ఆధారం మీదే. కానీ డీసీపీ గారు చెప్పిన కొన్ని విషయం మంచి లేదు. అంటే రోడ్డు మీద వచ్చి తమాషా చేస్తే మేము ఎంత స్నేహంతో మీకు చూస్తున్నాము, పిలిచి మాట్లాడుతున్నాము, తప్పు కనిపిస్తే తప్పకుండా కఠిన చర్య ఉంటది. నేను ఎవరికి విన్నాము, ఎవరికి క్షమించుకోలేము. ఎందుకు ఒక మనిషి చేసిన తప్పుతో 10 మందికి బాధ ఉంటది. ఆ 10 మందికి బాధ సమాధానం కోసం ఒక మనిషికి దండం ఇవ్వడానికి ఉంటే తప్పకుండా మేము ఇస్తాము. కానీ అది మా ఉద్దేశం, ముఖ్యమైన ఉద్దేశం లేదు. ముఖ్యమైన ఉద్దేశం మీ అందరికీ ఒక కరెక్ట్ దారి, ఒక మంచి దారిలో తీసుకువెళ్ళాలి. ఇప్పుడు రీసెంట్ గానే మనకు చాలా ఉపాధి వస్తుంది. ఆ ఉపాధిలో మీరు తయారీ చేసి మీరు ప్రిపేర్డ్ గా ఉండి భాగం తీసుకుంటే మీకు సక్సెస్ ఉంటది. మంచి ఉపాధి, ప్రభుత్వం ఉపాధి ఉంటే ప్రైవేట్ లో, గూగుల్లో, అమెజాన్ లో రకరకాల ఉపాధి వస్తుంది. మీరు ఒక ఉద్దేశం కోసం తయారీ చేయడానికి సిద్ధంగా ఉంటే మేము పోలీస్ వైపు మీకు సహాయం చేసుకోవడానికి ట్రైనింగ్ సెంటర్స్ పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. మాకు ఉన్న ఎక్స్పర్టీస్, మాకు ఉన్న జ్ఞానం, అనుభవం మీతో షేర్ చేసి మీకు ఒక మంచి లైఫ్ ఇవ్వడానికి మేము సిద్ధం ఉన్నాము. మన దగ్గర ఉన్న అందరు ఆఫీసర్స్ చాలా కమిటెడ్ ఉన్నారు. ఎంత గట్టిగా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తున్నారు, అంత స్నేహంతో, ప్రేమంతో పోలీస్ స్టేషన్ లో వచ్చిన మనిషికి కూడా గౌరవం ఇచ్చి కూర్చోపెట్టి మాట్లాడి సమాధానం కోసం సిద్ధంగా ఉన్నారు. ఈ 2 రకాల మనము సిద్ధంగా ఉన్నాము. మీరు మాకు ఏ విధంగా వాడుకుంటే, మీరు మాకు ఏ విధంగా అవకాశం ఇస్తే ఆ విధంగా మేము పని చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. ఏ విధంగా మీరు మాకు అవకాశం ఇస్తారా? పని చేయడానికి, మీకు సహాయం చేయడానికి అవకాశం ఇస్తారా, లేకపోతే మీకు కఠిన చర్య ఇవ్వడానికి అవకాశం ఇస్తారా? మీరు అంత ధైర్యంతో, అంత అంటే బలంతో ఉంటే మాకు కూడా బలం వస్తుంది. నైట్ లో మీతో కలవడానికి వచ్చాము. ఇది సాటర్డే నైట్, మీరు కూడా ఇంతమంది జనాలు ఇక్కడ ఉన్నారు, చాలా సంతోషం మాకు వినడానికి. కానీ నా ఒకటే రిక్వెస్ట్, మా ఆఫీసర్స్ కి మీరు మంచిగా సహాయం చేసుకోండి. మేము మీకోసం 24/7 సిద్ధంగా ఉన్నాము. మీకు ఎప్పుడు కూడా మా వైపు షికాయత్ కి అవసరం రాకుండా మేము అందరు సిద్ధంగా ఉన్నాము కష్టపడి పని చేసుకోవడానికి. మీరు కూడా ఈ ఏరియాలో శాంతి భద్రత ఉండాలి, మీ ఎన్టీఆర్ నగరంకి పేరు మంచి ఉండాలి. ఒక 10 సంవత్సరం నేను సీనియర్ గా ఉండి ఇక్కడ వచ్చిన కొంతమంది ఐఏఎస్, ఐపీఎస్, కొంతమంది గూగుల్లో, యాపిల్లో పని చేస్తున్న వాళ్ళు ఇక్కడ ఉంటే నాకు హ్యాపీనెస్ ఉంటది. చేస్తారా? వెరీ గుడ్. సో మళ్ళీ మీ అందరికీ ఒకసారి థ్యాంక్స్. రామగుండం పోలీస్ కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీ అంబర్ కిషోర్ జా ఐపీఎస్ సార్ గారికి, ముఖ్యంగా ఈ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశము, ఈ కాలనీలో ఈ మధ్యకాలం జరుగుతున్న చిన్న చిన్న సంఘటనలు అవి పెద్ద సంఘటనలుగా దారితీయకుండా ఉండాలంటే ప్రజలకు కూలంకుషంగా చెప్పడము, సంఘ విద్రోహంగా ప్రవర్తించే వాళ్ళకు హెచ్చరికలు జారీ చేయడం కోసమే గౌరవ సిపి గారి ఆదేశం మేరకు ఇక్కడ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. మీ అందరికీ తెలుసు, పోలీస్ వ్యవస్థ ఉండేది మీకోసం, మీ యొక్క రక్షణ కోసం 24 గంటలు పనిచేస్తుంది. మీకు ఏదైనా ఆపద వస్తే 100 డయల్ కొడితే ఖచ్చితంగా 5 నిమిషాల లోపే మీ దగ్గరకు వచ్చి మీ సమస్యలను పరిష్కరిస్తుంది. కానీ అదే సమయంలో ఇక్కడ జరుగుతున్న చిన్న చిన్న సంఘటనలు మా దృష్టికి తీసుకురాకపోతే అది పెద్ద సంఘటనగా మారే అవకాశం ఉంది. నిన్న చూసినట్లయితే రాత్రి కొంతమంది వీళ్ళు బర్త్డే పేరుతోటి ఈ పెద్ద కత్తి తీసుకొని విన్యాసం చేస్తూ రోడ్డు మీద చేస్తే, మీరందరూ చూడండి, ఇక్కడ ఆడవాళ్ళందరూ ఉన్నారు, పనికి పోయి వచ్చే వాళ్ళు ఉంటారు, ఇళ్లలో ఉన్న వాళ్ళు ఉంటారు,
వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోయేటప్పుడు ఈడ లొల్లి పెడుతున్నట్లయితే చాలా ఇబ్బంది పడతారు. ఇట్లాంటి విషయంలో ఖచ్చితంగా మాకు సమాచారం ఇవ్వాల్సిన అవసరము మీ అందరి పైన ఉన్నది, ఎందుకంటే మీ భద్రత కోసమే. ఇంకొక విషయం, బర్త్డే అనేది ఆనందం కోసమో దేనికోసమో చేసుకుంటే ఇంట్లో చేసుకోవాలి. ఇప్పుడు ఈ దీంట్లో ఈ దుర్బుద్ధి, ఈ బేస్బాల్ ఇట్లాంటి చేయాల్సిన వాళ్ళు 2కో 3కో కలిగి ఉంటుంది. కానీ మిగతా 7 కూడా అందులో పాల్గొన్నారు కాబట్టి వాళ్ళపైన కూడా కేసు నమోదవుతుంది. ఆ కేసు నమోదైతే వాళ్ళ యొక్క భవిష్యత్తు ఆగమవుతుంది, ప్రభుత్వ ఉద్యోగం రాదు. రెండో వైపు ఈవెన్ సింగరేణిలో ప్రైవేట్గా అవుట్సోర్సింగ్గా పోవాలన్నా పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ అడుగుతారు. ఇంత లేదు, హైదరాబాద్ పోయి వాచ్మెన్గా బతుకుదామన్నా అక్కడికి పోయినా పోలీస్ కేసులు ఉన్నాయా లేవా అనేది ప్రైవేట్లైనా అడుగుతారు. వేరే దేశం పోదామంటే పాస్పోర్ట్ కడిగి చేస్తే కేసు ఉంటే పాస్పోర్ట్ రాదు. కాబట్టి మీరు క్షణికంగా ఆవేశంతోటో వయసుతోటో ఆనందంతోటో మీకు తెలుసో తెలియకో చెడు సావాసాలు బట్టి చెడు పనులు చేస్తే మీరు జీవితాంతం బాధపడాల్సి వస్తుంది. ఆ విషయం చెప్పడం కోసమే ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని సీఎంఆర్ బదుమూలలో తెలంగాణ జేఏసీ ఉద్యోగకారుల సమావేశాన్ని ఎమ్మెల్సీ కోదండరాం అధ్యక్షతన నిర్వహించారు. ముందుగా ఐబీ చౌరస్తా అంబేద్కర్ విగ్రహానికి, అనంతరం తెలంగాణ తల్లి విగ్రహానికి, అమరవీర స్తూపానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలంగాణ ఉద్యమకారుల సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న జేఏసీ సభ్యులు ఎమ్మెల్సీ కోదండరాం మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమకారుల పోరాట ఫలితమే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైందని, లేకుంటే అలనాటి మలిదశ ఉద్యమం జరిగేదని ఆయన గుర్తు చేశారు. అలాంటి ఉద్యమకారులకు సంక్షేమ పథకాలు అందించే విధంగా కృషి చేస్తామని తెలిపారు. ఈ నెల 16 నుండి 22వ తేదీ వరకు హైదరాబాద్ సెక్రటేరియట్ ముందు ఉన్న బుద్ధ జ్యోతి హాల్లో ఉద్యమకారుల నుండి వారికి కావలసిన సౌకర్యాల కోసం అభిప్రాయాలను సేకరించడం జరుగుతుందని, ముందుగా ఉద్యమకారులు చేసిన కమిటీలతో జర్నలిస్టులు, మహిళా ఉద్యమకారులు అందరూ పాల్గొనాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వ ఉద్యమకారులను గుర్తించేందుకు కమిటీ వేసిందని, ఈ కమిటీలు ఉద్యమకారులను గుర్తించి వాటి జాబితాను తయారు చేసి ఉద్యమకారుల సంక్షేమాన్ని, గౌరవాన్ని పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలపైన ఈ నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని అన్నారు. కార్యక్రమంలో జేఏసీ సభ్యులు గోనె శ్యామసుందర్రావు, బాబన్న, తెలంగాణ ఉద్యమకారులు పాల్గొన్నారు. చాలా రోజుల తర్వాత అందరం ఈసారి మళ్ళీ ఒకసారి కలుసుకుంటున్నాం. ఆ పాత జ్ఞాపకాలన్నీ కూడా ఇవాళ మళ్ళీ కొత్తగా ముందుకు వస్తున్నాయి. ఇవాళ ప్రభుత్వం కూడా ఒక కమిటీని వేసింది, ఉద్యమకారుల గుర్తింపు కమిటీ అని అంటున్నాం. దాన్ని ఉద్యమకారుల గుర్తింపు కమిటీ. ఇది ఈ ఉద్యమకారుల గుర్తింపు కమిటీకి కె కేశవరావు గారు చైర్మన్. దీంట్లో పొన్నం ప్రభాకర్ గారు, నేను, అద్దంకి దయాకర్ గారు, రాములు నాయక్ గారు, అట్లాగే శోభన్ రెడ్డి గారు అందరం కూడా సభ్యులు. ఈ కమిటీకి 3 బాధ్యతలు ప్రభుత్వం అప్పచెప్పింది. మొదటిది ఉద్యమకారులను గుర్తించడానికి ప్రాతిపదిక తయారు చేయాలి, ఉద్యమకారుల జాబితాను తయారు చేయాలి. మూడవది ఉద్యమకారులకు సంక్షేమానికి, గౌరవాన్ని పెంపొందించడానికి తీసుకోవలసిన చర్యలను సూచించాలి. అయితే
ఈ విషయాలపై ఒక నిర్ణయానికి రావాలంటే ఉద్యమకారులతో మాట్లాడటం అవసరమని భావించి కమిటీ ఒక సంప్రదింపుల కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. ఇప్పటికే అధికారులతో మాట్లాడినాం. అదేవిధంగా అన్ని రాజకీయ పక్షాలతో కూడా సంప్రదింపులు జరిగినాయి. ఆ తర్వాత విద్యార్థులు ఉస్మానియా, కాకతీయ, ఇతర యూనివర్సిటీ విద్యార్థులతో సమావేశాలు జరిగినాయి. తర్వాత ట్రేడ్ యూనియన్ ప్రతినిధులతోని, అదేవిధంగా 69 నుంచి 2009 దాకా పనిచేసిన వివిధ సంఘాల నాయకులతోని కూడా సంప్రదింపులు అయ్యాయి. ఆఖరుగా నిన్న శనివారం రోజు తెలంగాణ జేఏసీకి నాయకత్వం వహించిన స్టీరింగ్ కమిటీ సభ్యులతో చర్చలైనాయి. ప్రధానంగా కమిటీ ఉద్యమకారులను సంప్రదించే ఒక నిర్ణయానికి రావాలనే ఆలోచనతో ఉంది. మన మంచిర్యాల జిల్లా స్టీరింగ్ కమిటీతో 16 తారీఖు నాడు హైదరాబాదులోని సెక్రటేరియట్ ఎదురుగా ఉన్న అమరజ్యోతిలో మంచిర్యాల జేఏసీతో సంప్రదింపులు ఉన్నాయి. తప్పనిసరిగా మంచిర్యాల జేఏసీ మిత్రులు ఆ రోజు హాజరై ఉద్యమకారుల సంక్షేమం కోసం తీసుకోవాల్సిన చర్యల గురించి, ఉద్యమకారుల గుర్తింపుకు అనుసరించవలసిన ప్రాతిపదికను వివరించాలని చెప్పి అందరినీ కూడా పేరు పేరున ఆహ్వానిస్తున్నాం. 22 దాకా ఈ సంప్రదింపులు కొనసాగుతాయి. అది ముగిసిన తర్వాత అప్పుడు ఇంకా మహిళలతో కూడా ఉంది సంప్రదింపుల కార్యక్రమం. జర్నలిస్టులు, డాక్టర్లు, అడ్వకేట్లు అందరితో మాట్లాడుతున్నాం. 23కు ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత అప్పుడు కమిటీ కూర్చొని వీటిపైన ఒక నిర్ణయం చేసి ఒక సమాచారాన్ని క్రోడీకరించే ఉద్యమకారుల జాబితాను తయారు చేసే ప్రయత్నం చేస్తుందని ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తుంది. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని చున్నంబట్టి ప్రాంతంలో గల లయన్స్ క్లబ్ భవనంలో విశ్వబ్రాహ్మణ మరియు విశ్వకర్మ వధువరుల పరిచయ వేదిక మరియు ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించారు. సందర్భంగా ముఖ్య అతిథులుగా విచ్చేసిన శ్రీరాంపూర్ జిఎం మునుగంటి శ్రీనివాస్, సింగరేణి ప్రాజెక్ట్ ఆఫీసర్ దురిశెట్టి రమేష్, విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సంఘ ప్రధాన కార్యదర్శి మోదంపురం వెంకటేశ్వర్ మాట్లాడుతూ విశ్వబ్రాహ్మణ కులస్తులు, యువతీ యువకులు వివాహ అవకాశాలు మరింత ఎక్కువ కల్పించేందుకు వధువరుల పరిచయ వేదిక కుల బంధువులచే సమావేశాన్ని విజయవంతంగా నిర్వహించామని తెలిపారు. గత సంవత్సరం ఏప్రిల్ నెల మంచిర్యాల వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో ఏర్పాటు చేసిన వధువరుల పరిచయ వేదికలో 12 జంటలకు వివాహం జరిపించడం జరిగిందని ఆయన అన్నారు. ఈ రోజు నిర్వహించిన వధువరుల పరిచయ వేదికలో మరింత ఎక్కువ మంది యువతీ యువకులు పాల్గొనడం జరిగిందని, ప్రతి సంవత్సరం ఇలాంటి కార్యక్రమాలు విశ్వబ్రాహ్మణ సంక్షేమం కోసం మరిన్ని నిర్వహించడం జరుగుతుందని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సంఘ అధ్యక్షులు రామోజు రమేష్ బాబు, కార్యవర్గ సభ్యులు అనంతరామయ్య, రంగు సత్యనారాయణ, కొత్తూరు రాజయ్య, సత్యయ్య, రామచందర్, హనుమయ్య, చారి, విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సంఘ సభ్యులు, యువతీ యువకులు తదితరులు పాల్గొన్నారు. మన మంచిర్యాలలోని లయన్స్ క్లబ్ భవనంలో ఏర్పాటు చేసినటువంటి విశ్వకర్మ వధూవరుల పరిచయ వేదికకి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మంచిర్యాల విశ్వబ్రాహ్మణ సంఘానికి నేను ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇంతకుముందు గతంలో 2 సార్లు కూడా ఈ వివాహ పరిచయ వేదికలు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో ఆ 2 వివాహ పరిచయ వేదికల ద్వారా 12 మంది కూడా పెళ్లి సంబంధించిన వాళ్ళు ఈరోజు చక్కగా ఉంటున్నారు. మరి ఇది 3వ వివాహ పరిచయ వేదిక. దీన్ని ఏర్పాటు చేసినటువంటి మరి సంఘ సభ్యులు శ్రీ రమేష్ బాబు గారు, వెంకటేశ్వర్లు గారు, ఇతర సభ్యులు అందరూ కూడా మరి విశ్వబ్రాహ్మణ సంఘం తరఫున నేను కృతజ్ఞత తెలియజేస్తూ, ఇట్లాంటి కార్యక్రమాలు ఏర్పడడం చాలా సంతోషము. దీన్ని అందరూ కూడా విశ్వబ్రాహ్మణ కుల బంధువులు మరి వినియోగించుకోవాలి. వాళ్ళ పెళ్లిళ్లకు సంబంధాలు అనేది చూసుకోవాలి. ఎందుకంటే ఎక్కడో మన దూర ప్రాంతాలకు వెళ్లకుండా, హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ లాంటి దూర ప్రాంతాలకు వెళ్లకుండా మరి ఇక్కడ మన డోర్ స్టెప్ దగ్గరికి, మన మంచిర్యాలకి మరి ఇట్లాంటి వివాహ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం అనేది చాలా హర్షణీయం. దీని ద్వారా మరి ఎంతమంది పిల్లలకు కూడా వివాహ పరిచయాలు అనేది, వివాహ సంబంధాలు అనేది కుదురుతూ ఉంటాయి. కాబట్టి దీన్ని వినియోగించుకొని తద్వారా వాళ్ళ పిల్లలకి సకాలంలో పెళ్లిళ్ళు చేసుకొని సుఖంగా ఉండేట్టు చేసుకొని కోరుకుంటూ, ఈ సంఘానికి విశ్వబ్రాహ్మణ సంఘం మంచిర్యాల సంఘానికి కూడా అంతా మంచి జరగాలని కోరుకుంటూ, ఈరోజు విశ్వబ్రాహ్మణ వధువుల పరిచయ వేదిక మంచిర్యాల పట్టణంలో లయన్స్ క్లబ్లో జరుగుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. దీన్ని ఆర్గనైజ్ చేస్తున్న శ్రీ రామోజీ రమేష్ బాబు గారికి, మరి వెంకటేశ్వర గారికి, ఇతర పెద్దలకు, మరి విశ్వబ్రాహ్మణ కుటుంబ బంధువులందరూ కూడా మరొకసారి నమస్కారం. ఈ పరిచయ వేదికను మీరందరూ చక్కగా ఉపయోగించుకొని మీ లెవెల్లో మీరు మ్యారేజ్ చేసేసుకొని, లాస్ట్ టైం 12 సంబంధాల గురించి చెప్పాము. చాలా సంతోషంగా ఉంది.
ఈ విధంగా ఫ్రీక్వెంట్గా కండక్ట్ చేసి వాళ్ళు వధువరులు పరిచయం చేసుకొని మ్యారేజ్ చేసేసుకుంటే వాళ్ళ పిల్లల మ్యారేజెస్ అవుతాయి. ఈ అవకాశాన్ని కండక్ట్ చేస్తున్న ఈ కమిటీ సభ్యులందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు మరియు ధన్యవాదాలు. ఈరోజు విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ వధువరుల పరిచయ వేదిక అనేది చున్నమాటి వాళ్ళని 100 ఫీట్ల రోడ్లో లైన్స్ భవన్లో జరుగుతూ ఉంది. ఇది విశ్వకర్మ ఫౌండేషన్ సౌజన్యంతో, అదేవిధంగా శ్రీ మద్విరాట్ పోతులి వీరబ్రహ్మం గారి ఆలయ కమిటీ వారి ఆధ్వర్యంలో ఇంత గొప్పగా జరుగుతోంది. దీని ఉద్దేశం ఏంటంటే, ఎవరైతే విశ్వబ్రాహ్మణ కుటుంబాల వాళ్ళ పెళ్లి కావాల్సిన అమ్మాయిలు అబ్బాయిలు ఉన్నారో వారు ఈ వివాహము వాళ్ళు కుదుర్చడం కోసం మా వంతు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. విశ్వబ్రాహ్మణ కుటుంబాలు ఏంటంటే వాళ్ళు చక్కగా సమాజంలో ఉద్యోగాలు కావచ్చు, వ్యాపారాలు చక్కగా ఎదుగుతున్నారు. అదేవిధంగా త్యాగాల ముద్దుబిడ్డలు మన జయశంకర్ సార్ తెలుసు, మన తెలంగాణ కోసం ఎంత పోరాడి త్యాగం చేసిన తెలుసు. అదేవిధంగా శాసనసభ మొదటి స్పీకర్ మధుసూదన సారి గారు తెలుసు. ఈ విధంగా మేము సమాజంలో చాలా సేవలు త్యాగాలు చేస్తున్నప్పటికీ మా పిల్లల పెళ్ళిళ్ళ విషయంలో మాత్రం కొంత వెనుకబడి ఉన్నాం. ఆ వెనుకబాటు అనేది వాళ్ళ ప్రొఫెషనల్ కెరియర్ కావచ్చు, మిగతా బిజీ కావచ్చు, వాళ్ళు ఆ విధంగా వాళ్ళకు దగ్గర అవుతూ వాళ్ళ పిల్లలకి మేము పెళ్ళికి కావాల్సిన కార్యక్రమాలు ఈ వివాహ వర్ష వేదిక అని మేము ఈ విశ్వబ్రాహ్మణ సంఘం తరఫున, తర్వాత ఈ ఆలయ కమిటీ తరఫున చేస్తాం. ఇటువంటి ఈ అవకాశాలను మీరు అందిపుచ్చుకొని పెళ్లి కావాల్సిన పిల్లలు ఈ విశ్వకర్మ ముద్దుబిడ్డలు ఏవైతే వాళ్ళు తప్పకుండా మీరు ఈ అవకాశం ఉపయోగించుకోవాలి. ఏది ఏమైనా ఈ మొత్తం ఒక 4 సంవత్సరాల నుంచి విశ్వకర్మ ఫౌండేషన్ తరఫున మేము ఒక 6 లక్షల కుటుంబానికి మేము సమాజం పరిచయం చేసినాం. ఒక 30,000 పెళ్లిళ్ళు మేము చేసినాం. అదేవిధంగా మంచిర్యాలలో గత ఏడాది ఏప్రిల్లో మొదటి స్టార్ట్ చేసినప్పటి నుంచి మేము ఇప్పుడు ఒక 12 వివాహాలు చేయగలిగినాం. ఈ ఒక 200 మంది కుటుంబాలను మేము దర్శించగలిగినాం, పరిచయం చేయగలిగినాం. ఏది ఏమైనా ఈరోజు 3వ కార్యక్రమంగా లైన్స్ భవన్లో ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఈరోజు కూడా ఇంకా ఎక్కువ మంది అమ్మాయిలకు అబ్బాయిలు పెళ్లి కావాలని చెప్పేసి మా కార్యవర్గము, తర్వాత మా ఇక్కడ వచ్చిన బంధువులందరూ కూడా మేము కోరుకుంటున్నాం. ఇలాంటి ఒక మంచి కార్యక్రమాన్ని మీ అందరి సహాయ సహకారం మద్దతు అవసరమని మనస్ఫూర్తిగా బీజేపీలో కోరుకున్నాం. ఏది ఏమైనా ఇలాంటి కార్యక్రమాలు కంటిన్యూగా అవుతాయి. 2 నెలలకోసారి 3 నెలలకోసారి మేము కార్యక్రమం చేస్తాను. మీ సహాయం సహకారాలు మీ మద్దతు తప్పకుండా అవుతాయి. ఇదంతా మన జాతి కోసం చేసే ఒక మంచి కార్యక్రమం, సేవా కార్యక్రమం. ఇది వేరేం లేదు. కాబట్టి సేవా కార్యక్రమం అర్థం చేసుకొని పెద్ద మనసు ఉపయోగించి మీరు అందరూ కూడా ముందుకు వచ్చేసి మన పిల్లలకి పెళ్లి చేసే ఆ కార్యక్రమంలో మీ భాగస్వాములు కావాలని, మన అందరూ బాధ్యత తీసుకోవాలని చెప్పేసి మా కార్యవర్గం తరఫున మిమ్మల్ని కోరుకుంటున్నాం. మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలోని 58వ డివిజన్లో కార్పొరేటర్ బొట్ల అనిత సత్యనారాయణ ఆధ్వర్యంలో సమగ్ర ఓటర్ సవరణ కార్యక్రమంపైన స్థానికులకు అవగాహన కల్పించారు. సందర్భంగా కార్పొరేటర్ బొట్ల అనిత సత్యనారాయణ మాట్లాడుతూ ఓటర్ సమగ్ర సవరణ కార్యక్రమం పూర్తి కావడానికి మరికొద్ది రోజులు మిగిలి ఉందని, కాలనీ వాసులందరూ అప్రమత్తమై తమ ఓటును నమోదు చేసుకోవాలని, ఎమ్యూనరేషన్ ఫారాలు ప్రతి ఇంటికి BLOలు తిరిగి ఇవ్వడం జరిగిందని, వాటిని నింపడంలో సమస్యలుంటే BLOలు పరిష్కారం చూపుతారని తెలిపారు. ముఖ్యంగా ఫారాలు నింపడంలో 2002 ఓటర్ లిస్టులో తమ పేరు ఉందో లేదో చూసుకొని ఉన్నట్లయితే ఫారంలో 1వ కాలం నింపాలని, లేని పక్షంలో తమ బంధువుల వివరాలను తెలుపుతూ 2వ కాలంలో నింపాలని, 2026 ఓటర్ వివరాలను నింపి ఇవ్వాలని ఆయన తెలిపారు. ప్రజాస్వామ్యానికి ఓటర్లే మూలమని, అర్హులైన ప్రతి ఒక్కరూ తమ ఓటు నమోదు చేసుకోవాలని, 2 చోట్ల ఓటరు నమోదై ఉండకుండా చూసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో 58వ డివిజన్ BLOలు పుష్ప, విజయ్ కుమార్, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు. భాగంగా 58వ డివిజన్లో తిరగడం జరుగుతుంది. కొంతమంది ఓట్ల గురించి ఎట్లా రాయాలి ఏంటి అని ఆందోళన చెందుతున్నారు. అలాంటి ఆందోళన అవసరం లేదు. 2002లో ఉన్న వాళ్ళు మాత్రం ఇక్కడ రాయాలి, 2002లో లేని వాళ్ళు మాత్రం ఇక్కడ రాయాలి. మిగతా ఆధార్ కార్డులో ఉన్న అడ్రస్ అంతా ఇక్కడ రాయాలి. దీని గురించి ఆందోళన పడాల్సిన అవసరం లేదు. మీకేమన్నా డౌట్ ఉంటే మీ BLOని అడగండి. పైన BLO నంబర్ ఉంటుంది. ఈ నంబర్ను ఫోన్ చేయండి. మీకు ఏం డౌట్ ఉన్నా కానీ BLO గారు మీకు చెప్తారు. కానీ మీరేం ఆందోళన పడకండి, త్వరగా ఫామ్స్ నింపి ఇవ్వండి, ఎందుకంటే టైం దగ్గర పడుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటిది ఈ ఓటర్ల సమగ్ర నివేదికను మా మంచిర్యాల పట్టణంలో, అందులో మా 58వ డివిజన్లో ఇంటింటికి తిరిగి వాళ్లకు ఎమ్యునేషన్ ఫామ్స్ ఇచ్చి వీటిని ఏ విధంగా నింపాలనేటువంటిది తెలియజేసి వాళ్ళకు అవగాహన కల్పించి 2002 అంటే ఏంటిది, 2002 తర్వాత అంటే ఏంటిది అనేటువంటిది
ప్రజలందరికీ వివరించి చెప్పడం అనేది జరుగుతుంది. పాము రింపరానటువంటి వాళ్లకు దగ్గరుండి మేము వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ తీసుకొని రింపించడం అనేది జరుగుతుంది. కొంతమంది ఏంటంటే ఈ ఫామ్స్ రింపించినట్టు అయిందంటే ఓటు పోతుందేమో, పెన్షన్ పోతుందేమో అనేటువంటి భయాందోళనలో ఉన్నారు. ఈ ఓటుకు వేరే వాటికి ఎలాంటి సంబంధం లేదు. ఈ ఓటు ప్రక్రియ అనేటువంటిది సహజంగా 20 సంవత్సరాలకు ఒకసారి జరిగేటువంటి ప్రక్రియ. అందులో భాగంగానే మనకు 2002లో జరిగినటువంటి ప్రక్రియ ఈరోజు 2026లో జరుగుతున్నటువంటి ప్రక్రియ. ఎందుకంటే ఈ 20 సంవత్సరాలలో చనిపోయినటువంటి వాళ్ళను ఇందులోనే ఉన్నాయి కనుక చనిపోయినటువంటి వాళ్ళని తీసేయడం, షిఫ్టింగ్ అయినటువంటి వాళ్ళని తీసేయడం, డబుల్ పేరు ఉన్నటువంటి వాళ్ళను తీసేయడం అనేటువంటి జరుగుతుంది తప్ప ఉన్న ఓట్లు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎవరి పోవు. దయచేసి ప్రజలు ఆందోళన చెందవలసిన అవసరం లేదు. తప్పకుండా ఎన్యులేషన్ ఫామ్స్ అన్నటువంటి రింపివ్వాలి. మనం భారతీయ పౌరుడిగా ఇది ఒక గుర్తింపు కార్డు కనుక తప్పకుండా ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి ఇదొక మెట్టు కనుక మనకు ఉన్నటువంటి ఆయుధం ఓటు హక్కు ఆయుధం. ఆ ఆయుధాన్ని తప్పకుండా దీంట్లో ఎన్యులేషన్ ఫామ్లో రింపి మీ హక్కును మీ బాధ్యతను ప్రభుత్వానికి తెలియజేస్తూ మనకు రాబోయేటువంటి సంక్షేమ పథకాలు కానీ ఇతరతోటి పథకాలు కానీ మనం అనుభవించడానికి ప్రజాస్వామ్యాన్ని కాపాడవలసినటువంటి వాళ్ళ మొత్తంగా తప్పకుండా ప్రతి ఒక్కరూ ఎన్యులేషన్ ఫామ్ అనేటువంటిది రింపి బిఎల్ఓ గారికి ఇవ్వాలి. ఏమైనా అనుమానాలు గిట్ట ఉన్నట్టయిందంటే బిఎల్ఓ గారిని సంప్రదించండి. వారు మీ యొక్క అనుమానాలు అనేటువంటి తీరుస్తుంది. 2002లో ఉన్నటువంటి ఓటు ఎవరిది, 2002 లేనటువంటి వాళ్ళకి ఏ విధంగా ఫామ్ రింపాలనేటువంటి వారు చెప్తారు. ఇంకా ఏమైనా అనుమానాలు ఉంటే మమ్మల్ని కూడా అడగండి, మేము కూడా చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. ఇలా సోషల్ మీడియా కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది, దాంట్లో కూడా ఇవన్నీ వస్తున్నాయి కనుక దయచేసి తప్పకుండా మీరు ఎన్యులేషన్ ఫామ్ ఇచ్చి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని ఈ సందర్భంగా ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. 58వ వార్డు, 59వ వార్డు, 2 వార్డుల బిఎల్ఓ నేను. మీరు ఫామ్స్ రింపినవన్నీ తెచ్చి ఇవ్వగలరు. ఎందుకంటే టైం దగ్గర పడుతుంది, అధికారులు తొందర కావాలంటున్నారు. మీరు ఇంటింటికి డోర్ టు డోర్ మీకు ఎవరైనా రాని ఎడల రింపరాని ఎడల నాకు ఫోన్ చేయండి. ఫామ్ మీద నా ఫోన్ నెంబర్ ఉంటుంది. నేను ఇంటికి వచ్చి రింపి ఆల్రెడీ తీసుకొచ్చుకుంటాను. మందమరి ప్రాంతంలోని కేకే1 ప్రాంతంలో దుర్గమాత ఉత్సవాలను మరియు ఉద్యానవన మహోత్సవాన్ని సింగరేణి అధికారులు, కార్మికులు మరియు స్థానిక ప్రజలచే అత్యంత వైభవంగా నిర్వహించారు. సందర్భంగా సింగరేణి కార్మిక సంఘ నాయకులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నట్లుగానే ఈ సంవత్సరం కూడా కేకే1 ఇంక్లైన్లో దుర్గమాతకు పూజలు నిర్వహించి ఉద్యానవన కార్యక్రమంలో భాగంగా అమ్మవారిని ఊరేగిస్తూ సాగింపడం జరిగిందని తెలిపారు. కార్మిక కుటుంబాల ఆరోగ్య సంక్షేమం కోసం అందరి సహాయ సహకారాలతో ఈ పూజా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ పవిత్ర కార్యక్రమానికి కార్మికులు, అధికారులు, కుటుంబ సభ్యులు కలిసి పాల్గొనడం జరిగిందని, వారికి అష్టైశ్వర్యాలు, ఐశ్వర్యాలు కలిగే విధంగా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని వారు ఆకాంక్షించారు. కార్యక్రమంలో సింగరేణి కార్మికులు, అధికారులు, పట్టణవాసులు పాల్గొన్నారు. సంవత్సరాల క్రితం ప్రారంభించబడినటువంటి కేకే1 ఇంక్లైన్లో శ్రీ దుర్గామాత ఉద్వాసన పూజలు జరిగి ఇలా అమ్మవారిని సాగనంపుతున్న తరుణంలో ఇక్కడ పూజా కార్యక్రమాలు జరిగి అమ్మవారిని సాగనంపడం జరుగుతూ ఉన్నది. కేకే1 ఇంక్లైన్కు చరిత్ర ఉన్నది. మందమరిలో గత 60 సంవత్సరాల క్రితం కేకే1 ఇంక్లైన్, కేకే5 తదితర బాయిలు ఇక్కడ నెలకొల్పడం జరిగింది. కేకే1లో పనిచేస్తున్నటువంటి కార్మికులు అందరూ కూడా అమ్మవారిని యూనియన్లకు అతీతంగా అందరి కాంట్రిబ్యూషన్తో ఇక్కడ దుర్గామాత పూజలు ప్రతి సంవత్సరం నిత్యం కూడా జరిగేవి. శ్రీ దుర్గామాత అమ్మవారు కూడా కేకే1లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులందరినీ కూడా వాళ్ళందరినీ కాపాడి ఆరోగ్యాలు, ఐశ్వర్యాలు ప్రసాదించి ఎవరికి ఇబ్బందులు లేకుండా కూడా శ్రీ దుర్గామాత కాపాడడం జరిగింది. దాని సందర్భంగా గతంలో పనిచేసిన ఉద్యోగస్తులందరూ కూడా ఇప్పుడు సొంతగా కంట్రిబ్యూషన్ చేసుకొని శ్రీ అమ్మవారిని పూజా కార్యక్రమంలో అందరూ పాల్గొని గత 10 ఏళ్ల నుండి కూడా ఈ బావి బంధించి విధుల ఏరియాలో పనిచేస్తున్న కార్మిక సోదరులందరూ కూడా ఇక్కడికి ఈరోజు రావడం జరిగింది. ఏదైతే ఉద్యోగస్తులు గతంలో స్మృతులు ఈ బావి నడిచినప్పుడు వాళ్ళు ఉన్నటువంటి స్నేహబంధాలు కావచ్చు, బంధుత్వాలు కావచ్చు, ఆప్యాయతలు కావచ్చు,
ఈరోజు నెమరు వేసుకుంటూ కూడా శ్రీ అమ్మవారిని ఈరోజు పూజా కార్యక్రమంలో కాపాడడం జరిగింది. సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ నగర్లో సిపి కార్టన్ సర్చ్. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు తప్పవంటూ హెచ్చరిక. తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ విస్తృత స్థాయి సమావేశం. హాజరైన ఎమ్మెల్సీ కోదండరాం భవిష్యత్ కార్యాచరణపై ప్రధాన చర్చ. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ ప్రసారమే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.